नैना भीगे भीगे जाए कैसे खुशी హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో పూజ చేస్తున్నాను. అయోధ్య శ్రీరాముల ప్రతిష్ట కాబట్టి అందరిని ఇంట్లో పూజ చేసుకోమన్నారు. మనం వెళ్ళలేం కాబట్టి మాకు వచ్చేసి అయోధ్య నుండి అక్షింతలు అందరికి ఇస్తున్నారు కాబట్టి ఇవిగా అక్షింతలు వచ్చేసి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. అయోధ్య ముద్ర వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోటో అయోధ్యది, ఇది చదువుకోమని ఇచ్చారు. ఇదంతా కన్నడలో ఉంది, ఎక్కడ వాళ్ళకి లాంగ్వేజ్లో అది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నేను పూజ చేసేసాను. ఇంట్లో హారతి సాంబ్రాణి అన్నీ ఇంట్లో ఎప్పుడులాగే పూజ చేసుకున్నా. 5 దీపాలు వెలిగించమన్నారు, 5 దీపాలు వెలిగించేసాను. నేను వచ్చేసి రాముల వారికి ఇష్టమైన శ్రీరాముడికి పులిహార పానకం ప్రిపేర్ చేశాను. దీపాలు వచ్చేసి ఇదిగో దీపాలు వెలిగించాలి. 5 దీపాలు వచ్చేసి వెలిగించాను. మీరు ఎంతమంది ఎలా పోస్ట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇవి ఇలా వచ్చేసి పోస్ట్ చేశాను ఇంట్లో ఆ రోజు. ఇవి పానకం దేవుడికి వచ్చేసి ఎప్పుడులాగే పోస్ట్ చేసుకొని అక్షంతలు వచ్చేసి ప్రతిష్ట అయిపోయాక తల మీద వేసుకున్నాను. ఇది మా ఇంట్లో పూజ ఎలా జరిగింది. అయోధ్య రోజు రాముల వారి ప్రతిష్ట రోజు ఇలా చేసుకున్నాను ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి గుడికి వెళ్ళాను. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న రాముల వారి గుడికి వెళ్ళి అక్కడ కూడా పూజలు యజ్ఞాలు అన్నీ చేశారు. అక్కడ వచ్చేసి హోమము అన్నదానము అన్నీ జరిపారు. ఇక్కడ దగ్గరలో ఉన్న రాముల వారిని దర్శించుకున్నాను. అక్కడ వచ్చేసి ఎలా జరిగిందో ఏంటో చూడండి. ఇది వచ్చేసి రాముల వారి గుడి. ఇక్కడ ఫుల్ అందరు భక్తులు అందరు చాలామంది వచ్చారు. క్యూగానే అంతా డెకరేషన్ అదిగోండి రాముల వారికి ఫ్లవర్స్తో బాగా డెకరేషన్ చేశారు. ఇది రాముల వారి గుడి. మొత్తం యజ్ఞాలు అన్నీ జరిపారు. లైవ్ కూడా పెట్టేశారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ చూడటానికి నేను చూశాను అంతా రాముల వారి ప్రతిష్ట అన్నీ. ఇక్కడ వచ్చేసి ఇదిగో రాముల వారిని సపరేట్గా విగ్రహాలు పెట్టి ఇక్కడ పూజ చేస్తున్నారు. అయోధ్యలో ఎలా చేస్తున్నారు సేమ్ ఇక్కడ కూడా అలాగే అంతా ప్రిపేర్ చేసి చేస్తున్నారు. అన్నదానం కూడా జరిపారు. ఇది వచ్చేసి హోమం కూడా చేస్తున్నారు అయోధ్యలాగే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని ఫుల్గా చూసి కామెంట్ చేయండి. చూస్తే ఇక్కడ బెంగళూరు వచ్చేసి కర్ణాటక స్టైల్ ఎలా పూజలు అవంతా చేశారో మీకు అర్థమైద్ది. प्रियमविपादो अस्याशर्मन् सम्प्रदा क्षेत्रस्य पतिना वयमुं निजेते वज्जयामसि रामस्वं पोषयित्वा सनो वृणान्ति दृशे अधिदेवता यदिदेवा वैनाय ब्रह्मणस्तदानशृण्वन्नोदराय सिरदानरग्स्वाहा ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि स्वाहा स्वाहा प्रत्यक्षमहागणपतयाय इदन्तमहाय ओम गणानात् गणपतिं नमामि कविं कवीनामस्तोत्रमान् ज्येष्ठराजं ब्रह्मणस्तदानशृण्वन्नोदराय सिरदानराय जय जय राम स्वाहा श्री राम जय राम जय जय राम स्वाहा श्री राम जय राम
जय जय राम स्वाहा श्रीराम जय राम जय जय राम स्वाहा श्रीराम जय राम जय जय राम स्वाहा श्रीराम जय राम जय स्वाहा श्रीराम जय राम जय राम जय राम श्रीराम जय राम जय जय राम स्वाहा श्रीराम जय राम जय जय राम स्वाहा श्रीराम जय राम जय जय राम स्वाहा राम जय राम जय जय राम स्वाहा श्रीराम जय राम जय जय आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमुदयः भवति नान्यमुपविद्धाविद्यते जनाय कलावलिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधाविजायते तस्य लीलां परिरानन्दयोनिं मरीचीनं ಅವ್ರು ನೋಡ್ರಿ ಡೈಲಿ ಇಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ ನಾವು ನೋಡ್ರಿ ಅವ್ರು ನೋಡಿ
ದೇವ್ರು ತೋರ್ತಾರೆ ನೋಡಿ 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 ಸಖತ್ತಾಗೈತಿ ಬಾಬಾ ರಾಮ 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 ಜೈ ಜೈ ಚೆನ್ನಾಗ್ತಾರೆ ನೋಡಿ ಅಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ಬಾ 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 ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ನೋಡೋಣ ಆಮೇಲೆ ಡೈಲಿ ನೋಡೋಣ ಮೋದಿ ಮೋದಿ ಅವರು ಮೋದಿ